అందరికీ నమస్తే ఫ్రెండ్. ఈ క్రైస్తవులు మాత్రము ఎంత చెప్తే వినారు ఫ్రెండ్. వాళ్ళు సువార్త చెప్పొద్దు హిందువులకు అన్నగానైనా మాకేం పర్వానండి, మాకు రాజ్యాంగం మాకు అధికారం ఇచ్చింది, మేము సువార్త భయంకరం, మేము విచ్చలవిడిగా చేయొచ్చండి అంటున్నారు. సో అందుట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్లో అడ్మిషన్ అయిన వారి గురించి, బాధలో ఉన్న వారి గురించి, అప్పులలో ఉన్నవారు వీళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళని మత మార్పిడి చేసి కన్వర్ట్ చేస్తున్నారంటే ఇక్కడ హిందువుల నుండి క్రిస్టియన్లో కన్వర్ట్ చేస్తున్నారు. ఇలా సబబు కాదరా బాబు అంటున్నాని అక్కడ ఆంధ్రాలో ఎక్కడో చర్చ్ గుల్పేశారు. అరే బాబు మీరు చేస్తున్న తప్పురా, ఇది లీగల్గా వెళ్తున్నాము, పర్మిషన్ లేదని కోర్టు చేసింది. కోర్టు ఏదైనా చేసిందంటే అది పద్ధతి ప్రకారంగానే చేస్తుంది కదా అంటండి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని సాతాను మీద తోసేసి సాతానే ఇలాంటి కార్యాలు చేశాడు, సాతానే ఇలాంటి చర్చిని పలగొడుతున్నాడు అంటున్నాను. వీళ్ళు సప్పెట్లో వచ్చి భజన చేస్తున్నారు అక్కడ. ఏసేకు స్తోత్రం స్తోత్రం, మళ్ళీ చర్చి కట్టించాలని. మళ్ళీ కడతారు వాళ్ళు. ఎందుకు కట్టరు? ఇప్పుడు చందాలు భయంకరంగా వసూలు చేస్తారు, మళ్ళీ చర్చి కడతాడు. ఎలాంటి పర్మిషన్ లేకపోయినా సరే వీళ్ళు సువార్త ప్రకటిస్తారు. సువార్త అరే యేసుక్రీస్తు అన్నాడు, అరే మీరు సువార్త చెప్పొద్దరా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. అక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు? సువార్తని చెప్పొద్దు అన్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. అక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు? ఎవరికి అర్థమయ్యే విధంగా చెప్పాడు. ఇలాంటి భయంకరమైన ట్రాన్స్లో మీరు యేసులో ఏదైతే దొరుకుతుంది, మాకేమో మేము గొప్పవారం అయిపోతాం, మేము ధనవంతులం అయిపోతాం అని మీరు పోతుంటారంటే మీరు భ్రమపడుతుంటారు. మన ధర్మాన్ని, మన ఒక సంస్కృతిని మీరు కాలదన్ని. సో ఆ ఒక పరాయి మతాన్ని స్వీకరిస్తున్నారంటే మనం ఎంత దరిద్రతలో ఉన్నామో తెలుసుకోనండి. సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వారిని, మన హిందువులను మనం రక్షించుకుందాము. క్రైస్తవం నుండి మనల్ని గొప్పవారిగా, అంటే మనలాని మన దేవతలను గొప్పవారిగా చూపించే విధంగా మనం చూద్దామండి. మనం ప్రకృతిని